నమస్తే రా అన్న. నమస్తే నమస్తే అన్న. పొద్దుగాల నచ్చినవి ఏమున్నదన్నా పొద్దున్న లేస్తేనే మనకి చేను పని ఇదే పని ఇక మనకు నిద్ర ఎలా పడుతుంది. మసాలా చల్లేదా ఆయన? నేనే చల్లే. నిన్నే మందు వచ్చినావా? కొంచెం పని ఉన్నది. పనా? ఏం పనే? నాకు ఎకరం అంత లేదా పొలం. మందుల చేపలకు పోతే ఇస్తలేడు, కొన్ని పైసలు కావాలి. అది కాదానికి నెత్తుకోకూడదు ఎందుకే. మన సుమన్ షెడ్కి చెప్తాపా, ఇప్పితాపా. అప్పుడు పోతే ఇయ్యరు అన్నాడు. నేను చెప్తాపా, నేను ఇప్పితాపా. నీకు ఎందుకు రాంజీ? అన్నా రావన్నా. అబ్బాయి ఎట్లన్నా చేసి మందులు ఇప్పి నా పొలం ఖరాబ్ అవుతాను. నేను ఇంత మందాయి సావాల్సిందే. అర్రే కాదానికి మందు తాగుతావా? గావరైతానా? ఇప్పుడే ఫోన్ చేస్తావు ఆ సుమన్ షెడ్కు. ఇక నువ్వే లౌడ్ స్పీకర్ పెట్టినా నేను పోయి తెచ్చుకో. అబ్బో మంచి పాట పెట్టిండు సుమన్ షెడ్డు. హలో సుమన్ షెడ్డు, యోగి సకినాల రావికి మందులాంటి రాదుగా, నేను ఇస్తాను పైసలు. నేను ఎవరు చెప్పినా రాదే, ఊరు ఇడిచి పెట్టిపోతారు ఎవరైనా. సరే పంపిస్తాను అయ్యి. సరే 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 ఉంటాను. ఓ చెప్పినా కదా సుమన్ దగ్గర పోయి తీసుకో మందులు. తీసుకుంటా. దీనికి పోయేద్దంటారా? వేడికే ఎప్పటి కాదు చెప్పాను అనే ఆడ షేన్ కట్ట చూసినా కదా. ఇప్పుడు వచ్చినావు కదా, కరెంట్ లేదు. ఇప్పుడు కరెంట్ వస్తుంది. పోయి మోటార్ వేసుకుని నీళ్ళు వారేయాలి. సాయంత్రం కలుతాం కదా, ఆడ కళ్ళు వాడకాడ కలుతాంది. మంచిది. జనాభా లెక్కల కోసం వచ్చిన ఎవరెవరు కొద్దిగా చెప్తావా? ఎంతమంది ఉన్నారు ఏంది మీ ఇంట్లో? ఒకసారి లెక్క చెప్తురా ఎవరెవరు ఉన్నారు. సురేష్ ఇట్లా రానా, కూర్చోబెట్టి పోనరా. జనాభా లెక్కల కోసం వచ్చినాం. ఎంత మనిషి ఎంతమంది ఉంటారు? ఎవరెవరు ఉంటారు మీ ఇంట్లో? మా కొడుకు, నేను, మా భార్య ఉంటాం. ముగ్గురు ఉంటారా? ముగ్గురు ఉంటాం. నువ్వేం చేస్తావు? వ్యవసాయం చేస్తా. వ్యవసాయమేనా? వ్యవసాయమే. అయ్యో, ఇంకా వ్యవసాయం చేస్తానవా? సార్ ముసలి నమ్ముడు ఉన్నా గట్టంటారు సార్. ఇంకా వ్యవసాయం బతికే ఉన్నదా? దానికి విలువ కూడా ఉన్నదా వ్యవసాయానికి? నీ కొడుకు ఏం చేస్తాడు మరి? నేను పీజీ చేసిన. పీజీ చేసినావా? చదువు అయితే బాగానే చదివినావు. మరి ఏమన్నా నౌకరు చేస్తానావా లేదా? ప్రస్తుతానికి అయితే నౌకరీ అయితే ఏం లేదు. మా బాబుతోనే చేనుల పని పోయి వ్యవసాయం నేను చూసుకుంటా. బాబు నువ్వు కూడా వ్యవసాయం చేస్తానావానే? మీ బాబే పనికి మాల పని చేస్తాడు వ్యవసాయం, నువ్వు కూడా వ్యవసాయం చేస్తావానే? పెద్ద మనిషి, మరి మీ పిల్లగానికి పెళ్లి చేసినావా? లగ్గం అన్న 2 ఏళ్ళ కానీ చూస్తాను. అత్తారు చూస్తారు, పోతారు. ఫోన్ చేస్తానంటే చెప్తలేరు. ఎట్లిస్తారా పిల్లను? ఆయన చేసేదే వ్యవసాయం. వ్యవసాయం చేసేవానికి ఎవరన్నా పిల్లనిస్తారా? వ్యవసాయం చేసిన కుటుంబమే వ్యవసాయం చేసే కుటుంబానికి పిల్లనిత్తలేదు. ఎట్లిస్తారా ఆయనకు? తమ్ముడా, నువ్వు పీజీ చదివినావు, ఏమన్నా పట్టణం పోయి ఏమన్నా జాబ్ చూసుకో. అట్లే మీ అయ్యను కూడా తీసుకోపో, వ్యవసాయం చేస్తాడు. ఓకేనా? అరే నమస్తే. మంచిగా పొలంకు మందు వేసినావా? ఎట్లున్నది పొలం? మందు వచ్చినా
మంచిగా గంట పోసింది అంతే. మంచిగా ఉన్నది ఇప్పుడు సరే గాని మరి ఏదైతే ఒప్పుకున్నావో మళ్ళీ సుమన్ షెట్కి పైసలు కట్టు, నన్ను ఇబ్బంది పెట్టకు. మంచిగానే కడతా కానీ గాళ్ళు మస్తు బాధపడతారు. ఎవరు? సుమన్ షెట్టి మందులు తెలియడట. ఎవరికి? ఇంకా మేకల సీన్కే. మేకల సీన్గా? సార్ ఇంటికి రమ్మని ఇప్పిద్దాం. అది దా అని పెట్టినా బిడ్డ, బట్టలు సెద్దర్లు బోళ్ళు అన్ని పెట్టినా బాపు, ఏం లేకుండా అన్ని మనకి ఏమేమి కావాలో అవన్నీ పెట్టినా. అన్ని పెట్టినావా? సరే బిడ్డ, మనం పోతే అత్తం రామో తెలియదు కదా. అది భగవంతుడి గారు. ఏమైంది? ఒక్క ఎకరం పొలం చెప్తాను, ఏమన్నా కౌలు పట్టి ఇంకో ఎకరం చేయకపోయినావు? పూటికి వచ్చిర్రే. ఊటికి వచ్చిరా? సరే, వాళ్ళైనా మొత్తం ఏదో ఊరోళ్ళు అందరూ మంచిగా వ్యవసాయం చేసుకొని మంచిగా భూమిని అమ్ముతూ మంచిగా పంట పండించి మంచిగా బతకాలి అందరూ. మరి గట్టి చూస్తాను ఈయన మన రాయకూర ఉన్నట్టే ఉన్నది అదే. అరే మన రాకుండా నేనే ఇక్కడ బస్ స్టాండ్లో కూర్చున్నాడు. ఏం పోయేద్దాం రా. రాయకూరనా? ఎడిపోతానవే? అయిరా పోతున్నావు అన్న. కొడుకు నువ్వు ముల్లే మూట మంచిగా ఫంక్షన్ పోతున్నావా ఏంది? అన్న ఫంక్షన్ ఎక్కడదన్నా, బతకపోతానే హైదరాబాద్కు. ఏంది పట్నం పోతున్నావా? ఏందే రాయకూరనే చమత్కారం చేస్తాను ఏంది నాతోని? ఇల్లు ఉన్నది, మంచిగా భూమి ఉన్నది, గోర్లు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి, మంచిగా వ్యవసాయం చేసుకోక పట్నం ఎందుకే? అక్కడ పోయినా బిల్డింగ్లు ఆడతావా ఏంది? అన్న ఏం చేయని రావన్నా, నీళ్ళు పంట పెడితే పంట వేయింది, అప్పుల మీద పడ్డాయి. ఇయ్యడు పెడితే ఇయ్యడు పోయింది పంట. ఇక మన కొడుకు పెళ్ళేటట్లేదు. నా చదువు బాగా చదివిండు, ఎవడు పిల్లనెత్తలేడు. ఇక హైదరాబాద్ పోతే ఇంత వాచ్మెన్ వాడిన నౌకరు చూసుకుంటాను పోతాను. బాస్ రాయకుమారన్న, తగ్గేలేదు రాయకుమారన్న. నేను మొన్న చెప్పిన లేదో ఇలా మీరు బయలుదేరిళ్ళు. లేటుగా నిర్ణయం తీసుకున్నా కానీ మంచి నిర్ణయం తీసుకున్నారు. మీరు వెళ్ళిపోతూనే ఉండాలి పట్నం మోళ్ళి. నకరాలు చేస్తున్నావా? నరాలు తీస్తా, తమాషా చేయక. ఎవరు నకరాలు చేసేది? ఆయన అప్పలపాల, ఆయన పట్నం పోతుంటే ఇక్కడనే ఉండి వ్యవసాయం చేయి అప్పలపాలగా అంటాను. ఎవరు నకరాలు చేసేది? ఎవరు అన్న ఇక్కడ ఎవరితో తమాషాలు చేస్తలేరే. మాకే అప్పులు ఎక్కువై హైదరాబాద్ పోతానం బతకనికి. ఎందుకే అన్న గొడవలీడా? వ్యవసాయం చేస్తే అప్పులు కాకపోతే గొప్పలు అవుతారా? రాయకూరన్న వరాలు ఇదే లేదని దేవుణ్ణి, ముసలి వాళ్ళ అని అమ్మానానని, కరువు వచ్చిందని వ్యవసాయాన్ని మానేయడం తప్పన్నా. వ్యవసాయాన్ని బతికిద్దామన్నా, అది మనల్ని బతికిస్తుంది. ఎవరి మాట పట్నం పోయిందే కావాలి నువ్వు. ఆయన బోయ పెడతాడు నీకు. నీది నువ్వు చేసుకొని బతకాలి నువ్వు. పట్నం పోయిందే కావాలి, వెళ్ళు. ఆఫ్టర్ ఆల్ అంటున్నావు, ఒక రాజకీయ నాయకుడు రైతు పేరు చెప్పి రైతు గురించి మాట్లాడి ఎన్నికల్లో గెలిచి కోట్లు సంపాదిస్తున్నాడు. సినిమా వాళ్ళు రైతు గురించి సినిమా తీసి కోటీశ్వరులు అవుతున్నారు. కానీ వ్యవసాయం మీద పెట్టిన పెట్టుబడి వస్తుందో రాదో అని తెలిసి కూడా 10 మందికి అన్నం పెట్టేవాడేరా రైతంటే. ఆఖరికి రోజు నువ్వు తినే ముద్ద నాలాంటి రైతు పండించేదేరా. రాజకీయంలో రిజర్వేషన్, ఉద్యోగంలో రిజర్వేషన్, కానీ రిజర్వేషన్ లేని ఒకే ఒక వ్యక్తి అన్న, వాడే రైతన్న. కుల మత వర్గ జాతి లేకుండా వ్యవసాయం చేసేవాడే అన్న ఒక రైతు. అన్న మన దేశంలో రైతే రాదంటారు అన్న, కానీ డబ్బున్నవాడే అన్న రాజు. డబ్బున్నవాడు ఇంకా డబ్బు సంపాదించుకుంటుండు, కానీ రైతు మాత్రం ఒక సైనికుల రేయింగ్ వాళ్ళు కష్టపడుతున్నాడు. అయినా సరే ఇంకా వ్యవసాయం చేయాలనుకుంటారు అన్న. మీకేమైనా ఆపదస్తే నేనున్నా, నాకేమైనా ఆపదస్తే మీరున్నారు. రండి ఇంటికి పోదాం, రండి. వీళ్ళు మారరు ఇక. 2 రోజులు వ్యవసాయం చేసుకుంటారు చూస్తాను.
ఏమైందన్నా ఎందుకు ఇట్లా అయింది? ఏమైంది? అందరికైనా డబ్బులైనా చచ్చిండు. ఆయన చావలే, మనమే చంపినాం. నీ మొదటి నుండి చెప్తూనే ఉన్నా వ్యవసాయం వద్దు వద్దు అని. అంతే ఈ పెద్ద మనిషి చేసిండు. వ్యవసాయం చచ్చిపోతే మనిషి బతికేటోడు, మనిషి చచ్చిపోయిండు. వ్యవసాయం బతికిందా? నువ్వే చేసినావు మా అయ్య చనిపోవడానికి కారణం నువ్వే. ఆ రోజు కనుక ఆయన పట్నం పోయేది ఉంటే ఒక్క పూట తినో 2 పూటలు పస్తులు ఉండవు. ఆయన ఎట్లో గట్ల బతికేటోడు. ఈ రోజు మనిషే లేకుంటాయిండు. ఈ రోజుల్లో జూదం ఆడడం, వ్యవసాయం చేయడం రెండూ ఒకటే. జూదంలో గెలవాలంటే అదృష్టం కావాలి, వ్యవసాయంలో గెలవాలంటే కూడా అదృష్టమే కావాలి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. వ్యవసాయం అనకు, నువ్వు చేయకు, ఇంకొని చేయనీయకు. చచ్చిండు. ఇప్పుడు ఏమైంది? మీరు మారరు, ఏమైనా చేసుకోర్రి. మన దేశంలో రైతుకి బార్డర్లో ఉండే సైనికుడికి మనం ఒకే విలువ ఇస్తున్నాం. మరి అలాంటి రైతు పల్లెని విడిచి పట్టణాలకు ప్రయాణం అవుతున్నాడు. ఒక ఉద్యోగి జీతం పెరగాలంటే దీర్ఘకాలం పాటు సమ్మె చేస్తాడు. అదే రైతు గిట్టుబాటు ధర కోసం సమ్మె చేస్తే మన దేశం పరిస్థితి ఏంటి? సిటీ బ్రతుకులే కష్టమని బ్రతుకుతున్న ఈ రోజుల్లో రైతు పడే కష్టం మనం ఒక్కరోజు కూడా పడలేము. ఆఫీసులో మనకు పని చేయడానికి ఏసీలు కావాలి, కూలర్లు కావాలి, ఫ్యాన్లు కావాలి. అదే రైతు ఎండలో పని చేయడానికి ఇవి సరిపోతాయా? అలాంటి రైతుకు మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం?